విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేజీహెచ్ కార్డియాలజీ విభాగం ఆరోగ్యశ్రీ డేటా రూమ్ లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. సమాచారం మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే కార్డియాలజీ విభాగంలో ఉన్న కంప్యూటర్లు, మిషనరీ, విలువైన రికార్డులు, ఫర్నిచర్ సామగ్రి ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. కాగా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే కార్డియాలజీ విభాగంలోని ఐఎంసీయూ, ఐసీయూ వార్డులలో ఉన్న 43 మంది పేషెంట్లను హుటాహుటిన పక్క వార్డులకు తరలించినట్లుగా వైద్యులు చెబుతున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేడం, అసలు ఎన్ని గంటలకు ప్రమాదం జరిగింది? అసలు ఏం జరిగింది? ఈరోజు మార్నింగ్ 9:30, 9:40 మధ్యలో దట్టంగా పొగ రావడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. కార్డియాలజీకి సంబంధించిన ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ రూమ్లోంచి పొగలు వచ్చాయి. సో సైమల్టేనియస్గా స్టాఫ్, పేషెంట్స్ అందరూ నోటీస్ చేయడం అనేది జరిగింది. వెంటనే ఇక్కడున్న ఐఎంసీఏ నుంచి మొత్తం పేషెంట్స్ని అందరినీ ఎవాక్యువేట్ చేశారు. పైన వార్డ్ నుంచి, ఐసీయూ నుంచి మొత్తం 43 మెంబర్స్ ఉన్నారు డి బ్లాక్లో, కార్డియాలజీ డిపార్ట్మెంట్లో. వీళ్ళందరినీ ఫస్ట్ సేఫ్గా ఎవాక్యువేట్ చేయడం, సైమల్టేనియస్గా ఎక్కడి నుంచి అయితే మంట కన్నా పొగ రావడం అనేది జరిగింది. ఆ పొగని ఆర్పడానికి బయట నుంచి ఉన్న కిటికీలోంచి యాక్సెస్ తీసుకొని వాటర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. మొత్తం సిబ్బంది, కేజీహెచ్ సిబ్బంది, అలాగే ఫైర్ ఇంజన్కి కూడా, ఫైర్ సర్వీసెస్ వారికి కూడా ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వడం, వాళ్ళు ఒక 5-10 మినిట్స్లో అప్రోచ్ అవ్వడము. మొత్తం కేజీహెచ్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, స్టాఫ్, వర్కింగ్ పీపుల్ మొత్తం అందరూ కూడా చాలా వితిన్ మినిట్స్ అందరూ ఎవాక్యువేట్ చేయడము, మంటలను ఆర్పడము సైమల్టేనియస్గా జరిగినాయి. సో పక్కన ఫ్యామిలీ ప్లానింగ్ వార్డ్లోకి షిఫ్ట్ చేశాము. సో వన్స్ ఇక్కడంతా స్టెబిలైజ్ అయిన తర్వాత పేషెంట్స్ని నెమ్మదిగా ఐసీయూలోకి, స్టేబుల్గా ఉన్న కేసెస్ కార్డియాలజీ వార్డ్లోకి షిఫ్ట్ బ్యాక్ తీసుకున్నాం. ప్రస్తుతానికి ఈ వింగ్ అయితే మాత్రం క్లోజ్ చేసి ఉంచాము. కార్డియాలజీ విభాగానికి సంబంధించి ఎన్ని యూనిట్స్ ఉంటాయంటే టోటల్గా ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ఉంటారు? అంటే ఇంటెన్సివ్ కేర్లో కానివ్వండి, జనరల్ వార్డ్లో కానివ్వండి. సో వీ హ్యావ్ 2 యూనిట్స్ అండి, 3 వార్డ్స్, ICCU, IMCU and cardiology ward. Depending upon the severity and patient stability బట్టి మనం పెట్టుకుంటాం ఈ వార్డ్స్లోని. సో మ్యాక్సిమం కెపాసిటీ is 60, బట్ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ 43 పేషెంట్స్. అంటే ఇప్పుడు కార్డియాలజీ విభాగానికి సంబంధించి ఎమర్జెన్సీ విభాగాలు కదా, ఇవి కొంచెం సున్నితంగా కూడా ఉంటుందండి. పేషెంట్స్ తీసుకెళ్ళడం కానీ, షిఫ్ట్ చేయడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమైనా ఫేస్ చేశారా? That panic situation will be there, but we handled it better because of the support from the whole system. Staff, nurses, shifting, patients కూడా మంచిగా కోఆర్డినేట్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు. వెంటనే ఇక్కడ నుంచి స్ట్రెచర్స్లోని, వీల్ చైర్స్లో మొబిలైజ్ చేసే వాళ్ళని వీల్ చైర్స్లోని వెంటనే ల్యాబ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. అంటే ఇప్పుడు ఏ విధమైన చర్యలు అనేవి తీసుకున్నారు? అంటే ఎందుకు అది జరిగింది అసలు అనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా? అంటే షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? మోస్ట్లీ షార్ట్ సర్క్యూట్ అనే అనుకుంటున్నాము, బట్ ఆడిటింగ్ కానీ అది అవుతుంది. యాజ్ సూపరింటెండెంట్ మేడం చెప్పినట్టుగా అది అయిన తర్వాత మనకి పూర్తి వివరాలు అనేవి వస్తాయి. ఇంతకుముందు అంటే ఈ విభాగంలో ఏమైనా సమస్యలు ఏమైనా తలెత్తాయండి? అంటే ఇంటెన్సివ్ కేర్లో కానివ్వండి, కంప్యూటర్ సిస్టమ్స్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తడం? అంటే ఇటీవల కరెంటు కూడా పోయింది కేజీహెచ్లో, చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడ్డారు. రీసెంట్ ఇయర్స్లో అయితే ఈ డిపార్ట్మెంట్లో లేవు, పాస్ట్లో జరిగినవి ఉన్నాయేమో, బట్ రీసెంట్ ఇయర్స్లో లేవు. పేషెంట్ అంటే ఎంత నార్మల్గానే ఉన్నారా? అంటే ఏమైనా ప్రాబ్లం? ఇబ్బంది ఏమీ లేదు. అంటే కొంత భయాందోళనకి గురవుతున్న పరిస్థితి పేషెంట్స్. అంటే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం అనగానే, ఇంటెన్సివ్ కేర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నాగానే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పేషెంట్స్కి ఏం చెప్తాం? వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు. మేము కూడా వాళ్ళతో తరచుగా మాట్లాడడము, ఆల్మోస్ట్ అంతా సెటిల్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు. యూనిట్ పక్కగా నడుస్తుందంటారా? ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే పేషెంట్స్ ఏమైనా భయపడుతూ ఉంటారు, సో అటువంటి వారికి ఏం చెప్తారు? ఏమీ ప్రాబ్లం లేదు. ఎవరైతే ఎమర్జెన్సీగా కార్డియాలజీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏ భయం లేకుండా రావచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము.